హాయ్. హాయ్ చెప్పమ్ములు. హాయ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లు. లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలెడదామా? ఏ అమ్ములు స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఉడికించుకుందాం. వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. ఆల్రెడీ కొన్ని వాటర్ ఉన్నాయి, ఇంకొన్ని వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, వీటిని 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు బొబ్బట్టుకి పిండి కలుపుకుందాం. 2 కప్పులు గోధుమ పిండి తీసుకుందాం. చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు పిండిని బాగా మెత్తగా కలుపుకుంటే బొబ్బట్లు చాలా స్మూత్ గా మెత్తగా వస్తాయి. పిండిని కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పైన మొత్తం అప్లై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, పప్పు ఇలా ఉడికాక ఇలా మెత్తగా అయ్యాక వీటిని వడకట్టుకోవాలి. ఈ పప్పు చల్లారేంతలోపు దీనికి బెల్లం కరిగించుకుందాం. ఒక గ్లాస్ పప్పులోకి ఒక కేక్ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. ఇది కరిగేంతలోపు ఆ పప్పుని మిక్సీ వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పలుకు లేకుండా ఇలా మెత్తగా పట్టుకోవాలి పిండిని. ఇప్పుడు ఇందాక కరిగించుకున్న బెల్లంలోకి వేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని బెల్లాన్ని మొత్తం పిండికి పట్టేలా కలుపుకోవాలి. నీరంతా ఇంకి దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి ఇలాగే. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇందులో టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఇందాక కలుపుకున్న ఈ చపాతీ పిండిని మళ్ళీ 1 నిమిషం పాటు ఇలా మెత్తగా కలుపుకుంటే బొబ్బట్లు చాలా స్మూత్ గా వస్తాయి. ఇలా ఉండలు చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఇందాక గోధుమ పిండి ఎంతైతే ఉండ తీసుకున్నామో దాని లోపలికి పూర్ణాల పిండి అంతే ఉండ తీసుకుంటే మనకి తీపి సరిపోతుంది. ఇక్కడ కవర్ తీసుకున్నాను నేను, లేదంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు బొబ్బట్లు చేయడానికి. ఈ కవర్ కి బాగా ఆయిల్ అప్లై చేసుకొని పై పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పూర్ణాల పిండిని లోపల పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యి రాసుకొని ఇంకొక కవర్ పెట్టేసి దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం నెయ్యి వేసుకొని తయారు చేసుకున్న బొబ్బట్ని 2 సైడ్లు బాగా కాల్చుకోవాలి. దీన్ని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. కాలింది పక్కకు తీసుకుందాం.
వేడి వేడి నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.